హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఎలక్షన్ సందర్భంలో ఏవైనా అనుకోనటువంటి డిస్రప్షన్స్ ఎదురైనట్టయితే అంటే ఆటంకాలు ఎదురైనట్టయితే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ సెక్షన్స్ ప్రకారం యొక్క చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకోవడం అంటే ఆ యొక్క ఎవరైతే డిస్రప్షన్స్ కలగజేయడానికి ట్రై చేశారో వాళ్ళని అరెస్ట్ చేయమని, దాంతోపాటు ఆ యొక్క డిస్రప్షన్స్ వల్ల అంటే ఆ యొక్క డిస్టర్బెన్స్ వల్ల ఎలక్షన్స్ని రద్దు చేయడం, వేరే టైంలో కండక్ట్ చేయడం, ఇలాంటివి అన్నమాట. ఇలాంటి చర్యలు అనేవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఎలక్షన్ సందర్భంలో డిస్టర్బెన్స్ అంటే ఇది మనకి వైలెన్స్ అయి ఉండొచ్చు, లేదా ఎలక్షన్ సమయంలో ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ రావడం వల్ల లైక్ ఫ్లడ్స్ రావడం వల్ల కానీ, లేదా ఏదైనా ఎర్త్క్వేక్ కానీ, లేదా అన్ఫార్చునేట్గా ఎలక్షన్ సమయంలో పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్ చనిపోవడం వల్ల కానీ, ఇలాంటి సిచ్యుయేషన్లలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూద్దాం ఒకసారి. ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేటటువంటి అంశాలు ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పినవి కాంటెక్స్ట్ సందర్భం, దాంతోపాటు ఏ సందర్భాలలో ఎన్నికలు డిస్టర్బెన్స్ అవుతాయి, అలానే ఇలాంటి డిస్టర్బెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, బూత్ క్యాప్చరింగ్, న్యాచురల్ డిజాస్టర్స్, క్యాండిడేట్ డెత్ చనిపోయినప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేవి మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది యూపీఎస్సీ అయితే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 2 దట్ ఈస్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి టాపిక్. అలానే ఈ వీడియో కాంపోనెంట్స్ మనం చెక్ చేస్తాం కాబట్టి ఒకసారి కాంటెక్స్ట్ సందర్భం ఏందో చెప్తాను. ఈ వీడియోలో మనం మెయిన్గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం, అంటే ప్రజాప్రతినిధుల చట్టం. సో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేవి మనకి రెండు ఉంటాయి మెయిన్గా. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ మనకి 2 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉంటుంది. ఒకటి 1950, ఇంకొకటి 1951. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అండ్ 1951. ఇప్పుడు మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేయబోతుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి సంబంధించింది అనమాట. ఓకే, ఇందులో సెక్షన్ 58 అండ్ సెక్షన్ 58A ఈ రెండు సెక్షన్లకు సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా మనకి ఇండియా మొత్తం పైన కూడా ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభ ఎలక్షన్స్ని ఓవరాల్గా 7 ఫేజెస్లో కండక్ట్ చేస్తుంది. ఏప్రిల్ 9th మనకి జరిగినటువంటి ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్ అక్కడ కొద్దిగా వైలెన్స్ జరిగినందువల్ల అరౌండ్ 19 పోలింగ్ స్టేషన్స్లో మళ్ళీ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది అనమాట. అంటే ఆ యొక్క ఎన్నికల్ని వాయిదా వేయడం జరిగింది, అడ్జర్న్ చేయడం జరిగింది. ఓకే, వాయిదా వేయడం అంటే మనకి ఇక్కడ అడ్జర్న్మెంట్. సరే, మీకు ఒక చిన్న క్వశ్చన్, పార్లమెంట్లో హౌస్ని అడ్జర్న్మెంట్ చేసేది ఎవరు? హూ విల్ అడ్జర్న్ ద హౌస్ ఇన్ పార్లమెంట్? లోక్సభ అయితే లోక్సభకు ఆన్సర్ చెప్పండి, రాజ్యసభ అక్కర్లేదు కానీ. సో లోక్సభని అడ్జర్న్ చేసేది ఎవరు సమావేశాల టైంలో? అడ్జర్న్మెంట్ శానడై కానీ. ఓకే, ఎక్కడ మనకి ఈ ఎలక్షన్స్ అనేవి అడ్జర్న్ అయినాయి? అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్, ఎందుకంటే అక్కడ వైలెన్స్. అలానే మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక మధ్యప్రదేశ్ కాన్స్టిట్యున్సీ బెతుల్, అక్కడ కూడా ఎలక్షన్స్ అనేవి అడ్జర్న్మెంట్ అయినాయి. ఇక్కడ రీజన్ ఏంటంటే కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ చనిపోయారనమాట. జనరల్గా ఎప్పుడైతే కనుక రికగ్నైజ్డ్ పార్టీ, గుర్తింపు పొందినటువంటి పార్టీల తరపున ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఒకవేళ ఆ క్యాండిడేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఆ క్యాండిడేట్ చనిపోయినట్టయితే కనుక అక్కడ ఎన్నికను వాయిదా వేయడం జరుగుతుంది. సరే, మనకి ప్రొసీజర్ నార్మల్గా డిస్టర్బెన్స్ ఏ సందర్భాల్లో అవుతుంటుంది? ఈవీఎంలకి డ్యామేజ్ చేయడం కానీ, ఓకే, కావాలని చెప్పేసి, లేదా బూత్ క్యాప్చరింగ్ అంటే ఆ పోలింగ్ బూత్కి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఓటర్స్ని రానివ్వకుండా చేయడం, లేదా తమ పార్టీకి చెందిన వాళ్ళని మాత్రమే ఆ యొక్క పోలింగ్ బూత్కి తీసుకొచ్చి, లేదా ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఆ అధికారులను థ్రెటన్ చేసి వీళ్ళకి నచ్చిన విధంగా ఓటింగ్ చేసుకోవడం, వీటన్నిటిని కూడా మనం బూత్ క్యాప్చరింగ్ అంటారనమాట. లేదా న్యాచురల్ డిజాస్టర్ కానీ, లేదా క్యాండిడేట్ డెత్, ఇవన్నీ కూడా మనకి ఒక పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేసేటటువంటి అంశాలు అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ ఎక్కడ పోలింగ్ జరగడం, లేదా అక్కడ ఒకవేళ ఎన్నిక జరగనట్టయితే కనుక ఆ ఎన్నికని వాయిదా వేయడం, లేదా ఎన్నికలు జరిగినట్టయితే కనుక వాటిని రద్దు చేయడం, వాయిడ్, అవి చెల్లవం చేసి మళ్ళీ వాటిని రీపోలింగ్ చేయాలన్నమాట. ఎందుకు రీపోలింగ్ చేయాలి? ఇవి జరగడం వల్ల ఏమవుతుందంటే ఎన్నికల యొక్క ప్రక్రియ ఏదైతే ఉంటుందో, మన యొక్క ఎన్నికల యొక్క ప్రాసెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ట్రాన్స్పరెంట్ ఓటింగ్ ప్రాసెస్. ఓకే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. మరి ఇలా జరిగినప్పుడు మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా డిస్టర్బ్ అయినట్టే కదా. కాబట్టి అలా డిస్టర్బెన్స్ అవ్వద్దని చెప్పేసి మళ్ళీ ఆ ఎన్నికల్ని రీపోలింగ్ చేయడం కానీ, లేదా పోస్ట్పోన్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. ఫస్ట్ మనం సెక్షన్ 58 గురించి మాట్లాడదాం. సెక్షన్ 58 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఇది దేనికి సంబంధించి చెప్తుంది? ఈవీఎంస్ని ఎవరైనా కావాలని డ్యామేజ్ చేసినా, లేదా ఈవీఎంని ట్యాంపరింగ్ చేసినా, ఓకే, దాంతోపాటు ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్, ఎంట్రీ లేని పర్సన్ యొక్క ఈవీఎంని తీసుకెళ్లి డిస్టర్బెన్స్ చేసినా,
లేదా ఈవీఎంకి మెకానికల్ ఫెయిల్యూర్ క్రియేట్ చేసినా, అంటే పవర్ రాకుండా చేసిన ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ యాక్షన్ తీసుకుంటాడు అనమాట. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు? ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా మనకి ఎలక్షన్ కమిషన్కి, దాంతోపాటు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి లెటర్స్ రాస్తాడు. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే కనుక, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రతి స్టేట్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రతి స్టేట్లో ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఆ రిప్రజెంటేటివ్ని మనం ఏమంటామంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, సిఇఓ అంటారు అనమాట. ఇక్కడ మనకి ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? రిటర్నింగ్ ఆఫీసర్ దే ఆర్ రైటింగ్ లెటర్ టు సిఇఓ. అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఎన్నికని రద్దు చేసి మళ్ళీ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తారు. ఆ కొత్త షెడ్యూల్ ప్రకటించినటువంటి విషయాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్కి చెప్తారు. దాంతోపాటు ప్రజలకు కూడా నోటీస్ ఇస్తారనమాట. ఏమని? మీ యొక్క ఎన్నికలు రీషెడ్యూల్ అయినాయని చెప్పేసి. ఈవెన్ మీరు కోవిడ్ టైంలో మనకి తమిళనాడులో ఒక కాన్స్టిట్యున్సీలో విపరీతమైనటువంటి డబ్బులు ప్రవాహం జరిగినాయని చెప్పేసి, అంటే విపరీతమైనటువంటి డబ్బులు యూజ్ చేశారని చెప్పేసి తమిళనాడులో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ, అంటే అప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు అనేవి మనకి రద్దయిపోయి మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. ఓకే, సరే. సెక్షన్ 135 క్లాస్ ఏ, ఇది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఉంది. ఇది మనకి దేని గురించి చెప్తుంది? బూత్ క్యాప్చరింగ్ గురించి చెప్తుంది. బూత్ క్యాప్చరింగ్ అంటే మనకి ఇవన్నీ కూడా బూత్ క్యాప్చరింగ్ ఎందుకు వస్తాయి అన్నమాట. అంటే ఓటర్స్ని ఓటు వేయకుండా అడ్డుకోవడం, లేదా తమ వాళ్ళని మాత్రమే ఓటేసే విధంగా చేయడం, లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులను భయపెట్టడం, ఇవన్నీ కూడా మనకి బూత్ క్యాప్చరింగ్ పరిధిలోకి వస్తాయి. బూత్ క్యాప్చరింగ్ అనేది ఇల్లీగల్. దాంతోపాటు బూత్ క్యాప్చరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి పర్సనే బూత్ క్యాప్చరింగ్లో భాగమైతే కనుక అతన్ని ఎలక్టోరల్ రిలేటెడ్ అఫెన్సెస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నేరాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని శిక్షించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటా, అంటే బూత్ క్యాప్చరింగ్ కాకుండా ఈ యొక్క ఎలక్టోరల్ రిలేటెడ్ అఫెన్స్లో భాగంగా ఇందిరాగాంధీ గారు అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ అఫీషియల్స్ అన్న కాన్సెప్ట్లో భాగంగా ఇందిరాగాంధీ గారు డిస్క్వాలిఫై చేసింది అలహాబాద్ హైకోర్టు, దాంతోపాటు సుప్రీం కోర్టు కూడా. బూత్ క్యాప్చరింగ్ చేస్తే సేమ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈవీఎంని క్లోజ్ చేసి మనకి రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్కి మనకి లెటర్ రాయడం, ఎలక్షన్ కమిషన్ ఆ స్టేట్ యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి సిఇఓ దానికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకుంటారు అన్నమాట. ఓకే, అంటే ఆ ఎన్నిక రద్దు చేయడం, లేదా ఆ ఎన్నికను వాయిదా వేయడం, లేదా మనకి వీలైతే కనుక ఆ పోలింగ్ స్టేషన్ లేదా ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం, ఒకవేళ ఇలాంటివి చాలా పోలింగ్ స్టేషన్లో జరిగింది అనుకుంటే కనుక, పోలింగ్ స్టేషన్ అనేది ఒక దగ్గర పోలింగ్ జరిగేటటువంటి ప్రదేశాన్ని మనం పోలింగ్ స్టేషన్ అంటాం. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చాలా పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. మీకు అర్థం కావాలంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు ఓటేస్తారు కదా, మీరు ఓటేసేది పోలింగ్ స్టేషన్. ఓకే, పోలింగ్ స్టేషన్ మీ ఊర్లో ఒక పోలింగ్ స్టేషన్ అయినా ఉండొచ్చు, లేదా డిఫరెంట్ పోలింగ్ స్టేషన్స్ అయినా ఉంటాయి. ఈ పోలింగ్ స్టేషన్లో ఈచ్ పోలింగ్ స్టేషన్లో మళ్ళీ మనకి పోలింగ్ బూత్ అని ఉంటుంది అనమాట. పోలింగ్ బూత్. సో మీ పోలింగ్ స్టేషన్ మీ ఊర్లో ఒకటే ఉన్నట్టయితే కనుక తర్వాత మీరు యొక్క ఏ బూత్ నెంబర్ ఉందో మీ యొక్క ఓటు అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ బూత్లో మీరు వెళ్ళి క్యూ కట్టిన తర్వాత ఆ బూత్లో ప్రతి బూత్లో కూడా ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ ఏజెంట్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఓకే, అందరు పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు. మీ ఓటు వచ్చినప్పుడు మీరు లోపలికి వెళ్ళడం, మీ పేరుని మీరైనా కరెక్టే కాదా అని చెప్పేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఆ ఎలక్టోరల్ లిస్ట్ ఉంటుంది కదా, ఎలక్టోరల్ రోల్ ఓటర్ లిస్ట్ అనేది ఉంటుంది కదా. మరి గుర్తుంటే చెప్పండి, ఓటర్ లిస్ట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఓటర్ లిస్ట్? ఆ ఓటర్ లిస్ట్లో ఉన్నారు లేదా కరెక్ట్ చెక్ చేసుకుంటారు. కాబట్టి మీరు బూత్ వేరే, పోలింగ్ బూత్ వేరే, పోలింగ్ స్టేషన్ వేరే, కాన్స్టిట్యున్సీ వేరే, ఇలా చాలా పోలింగ్ స్టేషన్ దగ్గర మనకి బూత్ క్యాప్చరింగ్ జరిగినట్టు అనుమానం ఉంటే కనుక ఆ కాన్స్టిట్యున్సీలో ఎన్నిక రద్దు చేసి మళ్ళీ ఎన్నికను కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ న్యాచురల్ డిజాస్టర్స్, అంటే లైక్ ఫ్లడ్స్ కానీ, లేదా పోలింగ్ మెటీరియల్కి డ్యామేజ్ అయ్యి విపరీతంగా వర్షం వల్ల, లేదా అల్లర్ల వల్ల, ఓకే, ఇట్లాంటివి జరిగినప్పుడు, లేదా ఈవీఎంస్ టెక్నికల్ ఇష్యూస్ ఇట్లాంటివి జరిగినప్పుడు సెక్షన్ 57 క్లాస్ 1 ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క డిసిషన్ తీసుకుంటుంది. సేమ్ మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ మనకి రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ అర్జన్ చేస్తారనమాట. హీ సీక్స్ ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. ఎప్పుడైనా సరే ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఓకే, this returning officer informed to the election commission of India, representative of CEO, chief electoral officers.
ఇట్లా ఒకవేళ ఏదైనా వరదల వల్ల కానీ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ ఎన్నికలు మధ్యలో ఆపేస్తే కనుక అప్పటి వరకు ఆ ఎన్నికలు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళకు ఓటేసేటువంటి అధికారం ఉంటుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, ఎన్నిక మధ్యలో వాయిదా పడినట్టయితే కనుక అప్పటి వరకు ఎవరైతే ఓటేసారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళకి మాత్రమే ఓటు ఉంటుంది. ఆల్రెడీ ఓటేసిన వాళ్ళకి మళ్ళీ ఓటేసే అధికారం ఉండదు. నెక్స్ట్, డెత్ ఆఫ్ ద క్యాండిడేట్. సెక్షన్ 52 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 దీని ప్రకారం ఎవరైనా సరే ఒక క్యాండిడేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ నుంచి ఎవరైనా క్యాండిడేట్ నామినేషన్ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత చనిపోయినట్టయితే కనుక అప్పుడు కొత్త క్యాండిడేట్ మళ్ళీ ఆ పార్టీ తరపున నామినేషన్ వేయలేరు కాబట్టి అప్పుడు ఆ ఎన్నికను మనకి అడ్జర్మెంట్ చేస్తారు. ఒకవేళ నామినేషన్ ఫైల్ చేసే డెడ్ లైన్ కన్నా ముందే ఆ పొలిటికల్ పార్టీ ఒక క్యాండిడేట్ చనిపోయినట్టయితే కనుక ఆ పొలిటికల్ పార్టీ ఇంకొక ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ని వాళ్ళు డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ మనకి 7 daysలో పొలిటికల్ పార్టీ రిప్లేస్మెంట్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తారు. కాకపోతే నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ఈ యొక్క క్యాండిడేట్ చనిపోయినట్టయితే కనుక ఇంకా ఆప్షన్ ఏం లేదు, ఎన్నికల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారనమాట. సో కంక్లూజన్, మరి ఎన్నికల్లో ఇంత డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఇలాంటి అంటే క్విక్ యాక్షన్స్ మనం ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇలాంటి మెకానిజం అంతా ఎందుకు క్రియేట్ చేసినామంటే ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా జరగడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి క్విక్ యాక్షన్కి సంబంధించినటువంటి మన దగ్గర మెకానిజం అనేది ఉందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎర్త్ డే. ఎర్త్ డేకి సంబంధించి నిన్ననే మీరు ఆన్సర్ చెప్తున్నారు చాలామంది. ఎర్త్ డేకి సంబంధించి మనకి ఇట్ ఈస్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ యుఎన్ఈపీ అండ్ యునెస్కో అన్నారు కాదు. ఇట్ ఈస్ ఎ మూమెంట్ విచ్ పార్టిసిపెంట్స్ స్విచ్ ఆఫ్ లైట్స్ ఫర్ ద 1 hour అంటున్నారు. 1 hour కాదు, 1 hour అంటే టూ మచ్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ డస్ట్లిక్. ఇండియాకి ఏ కంట్రీకి మధ్యలో ఉంటే ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో. ద టర్మ్ ఎంపాక్స్ రిలేటెడ్ టు వాట్? రిలేటెడ్ టు DNA వైరస్. ఇవి మనకి 3 MCQ క్వశ్చన్స్. సరే, మరి ఈరోజు వీడియోలో ఉన్నటువంటి MCQ క్వశ్చన్ ఏదో చూద్దాం. అండర్ ద కాన్స్టిట్యూషన్ ఎ పర్సన్ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ ద ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక వ్యక్తి ఎంపీగా ఎలక్ట్ అవ్వకుండా ఓకే ఏ విషయాలలో డిస్క్వాలిఫై అవుతారు? అతనికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటేనా, లేదా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ చేసి అందులో కన్విక్ట్ అయ్యి అంటే దోషిగా శిక్ష పడితేనా, లేదా ఈజ్ ఎన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఒకవేళ అతను ఇన్సాల్వెంట్ అయితేనా? ఈ 3 కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఏ విధంగా ఒక పర్సన్ డిస్క్వాలిఫై అవుతారు? మెయిన్స్ క్వశ్చన్, evaluate the role of Election Commission of India in ensuring level playing field for all political parties and candidates during the election campaign. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అందరికీ కూడా సమాన అవకాశాలు సృష్టించడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఏంటి? వాట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు అడ్రస్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ద alleged misuse of money power, government machinery in favor of the ruling party. రూలింగ్ పార్టీ మనీ పవర్ ద్వారా ఎలక్షన్స్ని మిస్యూజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా అడ్డుకుంటుంది? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఈ వీడియోలో మెయిన్గా ఎలక్షన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయి, ఆ డిస్టర్బెన్స్ని ట్యాకిల్ చేయడానికి అని చెప్పేసి ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి మనకి, సెక్షన్ 58 కానీ, సెక్షన్ 57 కానీ, సెక్షన్ 58A కానీ, ఇలాంటి సందర్భాలన్నీ కూడా. అలానే న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పటి వరకు ఓటేసిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు మాత్రమే ఓటేయచ్చు. దాంతోపాటు ఏదైనా వైలెన్స్ జరిగినప్పుడు అప్పటికి ఎలక్షన్ జరగకపోతే దాన్ని పోస్ట్పోన్ చేస్తారు, జరిగిన ఎలక్షన్స్ అయితే కనుక రద్దు చేస్తారు. ఓకే, ఇట్లాంటివి డిస్కస్ చేస్తాం. అలానే ఈ యొక్క ఓటింగ్ సమయంలో క్యాండిడేట్ అంటే పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ చనిపోయినట్టయితే కనుక నామినేషన్ అప్పటికి ఇంకా అంటే డెడ్ లైన్ అయిపోకపోతే కనుక పొలిటికల్ పార్టీ రీప్లేస్మెంట్ని ప్రకటించాలి 7 days లోపల. ఒకవేళ నామినేషన్ డెడ్ లైన్ అయిపోయినట్టయితే కనుక ఆ ఎన్నికల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా ఎలక్షన్ సందర్భంలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.